strong. Okay, let's go for the topic and చెప్పుకోబోయే టాపిక్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్. ఫస్ట్ టైం అని చెప్పుకున్నాం, ఆల్టర్నేటర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్. 6th చాప్టర్ వచ్చేసి 3 phase ఇండక్షన్ మోటార్. 3 phase ఇండక్షన్ మోటార్. 3 phase ఇండక్షన్ మోటార్. 3 phase ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి? మామూలుగా ఏంటంటే మనం ఆటోమేటిక్గా బేసికల్గా మనం ఆల్రెడీ డీసీ మోటార్స్ గురించి తెలుసుకున్నాం. డీసీ మోటార్స్ అట్ ద సేమ్ టైమ్ డీసీ మిషన్స్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో కూడా మోటార్ ఏంది, మోటార్ పర్పస్ ఏంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం. సేమ్ మరి మామూలుగా తీసుకుంటే వేరే మనకి ఏసీ మోటార్ వెళ్ళేసరికి మనకి ఏంటి ఇండక్షన్ మోటార్స్ అనేది మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే అది చాలా కంపాటబుల్, అంటే చాలా ఈజీగా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ దాని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, 3 phase ఇండక్షన్ మోటార్లో మనకి ఎట్లా వర్కింగ్ చేస్తుంది, ఏమేమి ఉంటాయి, దీని మెయిన్ పార్ట్స్ ఏందనేది కూడా ఒకసారి చూసుకుందాం. అంటే టైప్స్ ఏమేమి క్లాసిఫికేషన్ కూడా ఒకసారి చూసుకుందాం. వర్కింగ్ ప్రిన్సిపల్ ప్రకారం తీసుకుంటే వేరే ఫస్ట్ అంటే మామూలు క్లాసిఫికేషన్ ఫస్ట్ ఏంది, 3 phase ఇండక్షన్ మోటార్ ఎలా అంటే 3 phase అంటే 3 phase అంటే 3 phases. అంటే దీని యొక్క కెపాసిటీ అనేది ఎక్కువ 1.5 kW కంటే ఎక్కువ ఉంటే మనకి ఏది యూజ్ చేస్తామో చాలా 3 phase ఇండక్షన్ మోటార్స్ మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే, 3 phase ఇండక్షన్ మోటార్లో మనకి ఏమేమి అంటే మామూలుగా అంటే ఏమేమి ఉంటాయి, మెయిన్ రీజన్ మనం దీంట్లో చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్, సెకండ్ వచ్చేసి వర్కింగ్, థర్డ్ వచ్చేసి కన్స్ట్రక్షన్. అంటే ఏమేమి యూజ్ చేస్తాము ఒకసారి చూసుకున్నాం. కన్స్ట్రక్షన్లో మనకి ఏంది, దీంట్లో స్టేటార్ ఉంటుంది, దీంట్లో మళ్ళీ ఇంకోటి రోటార్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫోర్త్ వచ్చేసి స్లిప్, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి టార్క్. అంటే దీంట్లో మామూలుగా ఏమేమి టార్క్ మామూలు డీసీ దాంట్లో కూడా మనము టార్క్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, టార్క్. 6th టాపిక్ వచ్చేసి మనకి స్లిప్. ఓకే, స్లిప్, టార్క్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది ఏసీ మోటార్లో స్టార్టర్స్. అంటే స్టార్టర్స్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. స్టార్టర్స్ ఎలా ఉంటాయి, ఎందుకు పర్పస్ ఏందనేది కూడా మనం ఆల్రెడీ డీసీ మిషన్లో తెలుసుకున్నాం. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్. ఏమేమి టాపిక్స్ అనేది చూసుకున్నాం కదా. ఫస్ట్ విల్ గో ఫర్ ద క్లాసిఫికేషన్. ఏమేమి అంటే దేని బేస్ మీద క్లాసిఫై అయినాయి, ఏసీ మోటార్స్ దేని మీద క్లాసిఫై అయినాయి ఒకసారి చూసుకుందాం. ఓకే, క్లాసిఫికేషన్కి వెళ్ళేసరికి దేని మీద ఏసీ మోటార్స్ దేని మీద క్లాసిఫై అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ మీద ఏది, ఫస్ట్ వచ్చేసి ఇండక్షన్ మోటార్, సెకండ్ వచ్చేసి సింక్రనస్ మోటార్. ఫస్ట్ వచ్చేసి ఇండక్షన్ మోటార్, సెకండ్ వచ్చేసి సింక్రనస్ మోటార్. ఓకే, సెకండ్ వచ్చేసి అకార్డింగ్ టు ఫేజెస్. ఫస్ట్ ఏమో సింగిల్ ఫేజ్ మోటార్, సెకండ్ ఏమో 3 phase మోటార్. ఓకే, సింగిల్ ఫేజ్ మోటార్ అండ్ 3 phase మోటార్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది దేని మీద క్లాసిఫైడ్ అయింది, నెక్స్ట్ విల్ గో ఫర్ ద టాపిక్. అంటే దేని మీద క్లాసిఫైడ్ అయింది ఒకసారి చూసుకుందాం. అకార్డింగ్ టు స్పీడ్, స్పీడ్లో మనకి మామూలుగా అయితే 3 types అన్నట్టు ఇది చేస్తుంది. ఒకటేమో కాన్స్టాంట్ స్పీడ్, సెకండ్ వచ్చేసి వేరియబుల్ స్పీడ్, థర్డ్ వచ్చేసి అడ్జస్టబుల్ స్పీడ్.
అడ్జస్టబుల్ స్పీడ్. ఓకే, అకార్డింగ్ టు స్పీడ్ దాంట్లో మనకి ఏంది 3 మామూలుగా 3 రకాలుగా డివైడ్ అయింది. ఒకటేమో కాన్స్టెంట్ స్పీడ్, ఇంకోటేమో వేరియబుల్ స్పీడ్, థర్డ్దేమో అడ్జస్టబుల్ స్పీడ్. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద కన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఎలా డివైడ్ అయింది కూడా ఒకసారి చూసుకుందాం. అకార్డింగ్ టు 4th దాంట్లో అకార్డింగ్ టు కన్స్ట్రక్షన్లో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఫస్ట్ వచ్చేసి ఎన్క్లోజ్డ్ టైప్ అంటే టోటల్లీ క్లోజ్డ్ టైప్ అన్నట్టు. ఓకే, సెకండ్ వచ్చేసి సెమీ ఎన్క్లోజ్డ్, థర్డ్ వచ్చేసి ఫస్ట్ ఏమో ఎన్క్లోజ్డ్, సెకండ్ ఏమో సెమీ ఎన్క్లోజ్డ్, థర్డ్ వచ్చేసి ఓపెన్ టైప్, ఫోర్త్ వచ్చేసి రివెటెడ్ టైప్ అంటే రివెటెడ్ టైప్. ఓకే, అండ్ ద ఫిఫ్త్ వన్ వచ్చేసి వెంటిలేటెడ్ టైప్. సో మనకి బేసికల్గా క్లాసిఫై అనేది మాత్రం అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ప్రకారం తీసుకుంటే ఇండక్షన్ మోటార్ టైప్, సెకండ్ ఏమో సింక్రనస్ మోటార్ టైప్. అకార్డింగ్ టు ఫేజెస్ ప్రకారం తీసుకుంటే సింగిల్ ఫేజ్, 3 ఫేజ్. అకార్డింగ్ టు స్పీడ్ ప్రకారం తీసుకుంటే కాన్స్టాంట్, వేరియబుల్ అండ్ అడ్జస్టబుల్. వేరాజ్ మన ఫోర్త్ టైప్ వచ్చేసరికి అకార్డింగ్ టు కన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకుంటే ఎన్క్లోజ్డ్, సెమీ ఎన్క్లోజ్డ్, ఓపెన్, రివెటెడ్ అండ్ వెంటిలేటెడ్ టైప్. ఇవి మనకి కన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాలీఫేజ్ టైప్. పాలీఫేజ్ అంటే ఏంది అంటే నథింగ్ బట్ పాలీఫేజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 3 ఫేజ్ సర్క్యూట్స్ దానిలో చెప్పుకున్నాం. సింగిల్ ఫేజ్ అనుకుంటే మనకి ఏంది ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ ఉంటుంది. వేరే పాలీఫేజ్ తీసుకుంటే మనకి ఏంది 2 కంటే అంటే ఒక ఫేజ్ కంటే ఎక్కువ తీసుకుంటే 2 ఫేజెస్ లేదా దానికంటే ఎక్కువ తీసుకున్న దాన్ని మనం ఏం చెప్పుకుంటాము పాలీఫేజ్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, పాలీఫేజ్ మోటార్ ఇది మొత్తం మనకి ఇండక్షన్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది మొత్తం మనకి దేనికి సంబంధించి ఏంటంటే పాలీఫేజ్ మోటార్ కిందకే మనకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చూసుకుందాం. ఫస్ట్ కన్స్ట్రక్షన్ దాంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకటేమో స్టేటార్ అని చెప్పేసి, స్టేటార్లో ఏమేమి ఉంటుంది మామూలుగా ఏంటంటే మోటార్ తీసుకుంటే ఇది స్టేటార్, అట్ ద సేమ్ టైమ్ రోటార్ కూడా ఉంటుంది. స్టేటార్కి మనకి ఏంది 3 ఫేజ్ వైండింగ్ అనేది మనకి ఉంటుంది. ఓకే, స్టేటార్ మీద మనకి ఏముంటుంది 3 ఫేజ్ వైండింగ్ ఉంటుంది. రోటార్ మీద కూడా మనకి ఏముంటుంది వైండింగ్ అనేది ఉంటుంది. ఓకే, స్టేటార్ మీద ఉండేదాన్ని స్టేటార్ వైండింగ్ అంటాము, వేరే రోటార్ మీద ఉండేదాన్ని రోటార్ వైండింగ్ అని చెప్పేసి అంటాము. స్టేటార్ దేంతో తయారు చేసుకుంటామని అయితే ఓకే, స్టేటార్ వచ్చేసి మనము అంటే డిజైనింగ్ ఎలా చేసుకుంటాం అనేది ఒకసారి చూసుకుందాం. స్టేటార్లో వచ్చేసి ఇది మనకి సిలికాన్ స్టీల్తో తయారు చేసుకుంటాం. సిలికాన్ స్టీల్ లామినేషన్స్తో తయారు చేసుకుంటాము. సిలికాన్ స్టీల్ లామినేషన్స్తో మనము తయారు చేసుకుంటాం. దీంట్లో మనకి స్టేటార్ వైండింగ్ దీనికి ఏం చేస్తాము 3 ఫేజ్ సప్లై అనేది ఇచ్చుకుంటాము. 3 ఫేజ్ సప్లై అనేది ఇచ్చుకుంటాము. ఓకే, సిలికాన్ స్టీల్ లామినేషన్స్ తయారు చేసుకుంటాం. రీజన్ ఏంది సిలికాన్ పర్పస్కి ఏంది హిస్టెసిస్ ఎర్రర్ తీసేయడానికి, వేరే లామినేషన్స్ పర్పస్ ఏంది మన ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది తగ్గించుకోవడానికి. ఓకే, సిలికాన్ స్టీల్ లామినేషన్స్ మనము తయారు చేసుకుంటాము. ఓకే, రోటార్ వచ్చేసి మనకి మామూలుగా చెప్పుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం. రోటార్లో 2 టైప్స్ అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. బి వచ్చేసి రోటార్ ఏమో మనకి ఏంది ఒకటేమో స్క్విరెల్ కేజ్ రోటార్, సెకండ్ వచ్చేసి స్లిప్ రింగ్ ఆర్ వౌండ్ రోటార్ అని చెప్పేసి చెప్తాం. స్క్విరెల్ కేజ్ ఆర్ అండ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. మనకి ఏది 3 ఫేజ్ మోటార్లలో రోటార్ వైండింగ్ డిఫరెంట్ 2 టైప్స్ అనేది ఉంటుంది. ఒకటేమో స్క్విరెల్ కేజ్ అంటాము, ఇంకోటేమో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అని ఉంటుంది. స్క్విరెల్ కేజ్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఏం చేస్తామంటే ఒక వైండింగ్ తీసుకొని రోటార్ ఏం చేస్తాము కాపర్ బార్స్ అంటే లావులో కాపర్ బార్ని ఏం చేస్తాము పెట్టేసి దీనికి లాస్ట్కి మనకి ఏం చేస్తాము ఇన్సులేట్ అంటే
వైండింగ్ అనేది పెట్టేస్తాం. అంటే కాపర్ బార్స్ యూస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇది స్క్విరల్ గేజ్. అట్ ద సేమ్ టైం స్క్విరల్ గేజ్ అనేది ఎందుకంటామంటే ఈ బార్స్ అనేది మనకి ఏంటి, బార్స్ అనేది కొంచెం క్రాస్గా డిజైన్ చేసుకుంటాం. అంటే స్ట్రైట్గా అనేది మనము పెట్టుకోము. అందుకే దీన్ని స్క్విరల్ కేజ్ మోటార్ అని చెప్పేసి అంటాము. కాపర్ బార్స్ని లాస్ట్కి ఏం చేస్తాము అంటే డైరెక్ట్ దాన్ని సోల్డర్ చేసేస్తాము ఒకేసారి. ఓకే, ఇవన్నీ మనం ఏం చేస్తాము, షార్టెడ్ చేసేస్తాం, మొత్తం షార్టెడ్ చేసేస్తాం. ఇది మనకి స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. ఓకే, రోటార్, స్క్విరల్ కేజ్ ఇండక్షన్ రోటార్. వేరే యాజ్ మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ దాంట్లో ఏం చేస్తామంటే రోటార్ మీద మనకు కొన్ని స్లిప్ రింగ్స్ అనేది యాడ్ చేసి మనము దాని నుంచి మనం సప్లై ఇవ్వడం కానీ, అంటే లోడ్ వేయడం, దాని మీద లోడ్ వేయడం కానీ అవి మనం చేస్తాము. అందుకే మనం ఏం చేయాలి, స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఏమో మామూలుగా కాన్స్టెంట్ స్పీడ్ మోటార్, వేరే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఏమో మనకి వేరియబుల్ స్పీడ్ మోటార్ అన్నట్టు చేసుకో. అంటే అకార్డింగ్ టు మనకి ఏంది, ఎక్కువ లోడ్ వేసేటప్పుడు, అంటే లోడ్ ఎక్కువ వేసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడేమో స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఏమో మనకి ఏమవుతుంది, లోడ్ వేసే కొద్ది మనకి ఏమవుతుంది, స్పీడ్ అనేది తగ్గుతుంది. వేరే మనకి ఏం చేస్తాం, ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ లోడ్ అకార్డింగ్ టు, అంటే స్టార్టింగ్ లోడ్ ఉన్న లోడ్ వేసి కూడా మనం స్టార్ట్ చేసే మోటార్ ఏదైతే ఉందంటే అది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. ఓకే, ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ రోటార్స్. మరి వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే, మామూలుగా ఎప్పుడైనా సరే రోటార్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత, అంటే ఎప్పుడైనా సరే సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వర్కింగ్ ఎలా తీసుకుంటున్నా, వర్కింగ్లో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ తీసుకున్నప్పుడు 3 ఫేజ్ సప్లై అనేది మన ఏంది, సపోజ్ RYB ఎలా రన్ అవుతుంది అంటే, ఎప్పుడైతే RYB సప్లై అనేది మనం స్టేటార్కి ఇచ్చేస్తామో, మనము స్టేటార్కి ఇస్తామో, ఇక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఉత్పత్తి అవుతుంది. స్టేటార్లో ఉండే వైండింగ్ వలన మనకి ఏమవుతుంది, స్టేటార్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉత్పత్తి అవుతుంది. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే నథింగ్ బట్ మనకి ఏంది, 3 ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు ఒక్కోసారి ఉంటుంది. అంటే ఆర్ వచ్చిన వేవ్ ఫామ్ తర్వాత 180 డిగ్రీ, అంటే 120 డిగ్రీస్ తర్వాత మనకి ఏమవుతుంది, Y అనేది వస్తుంది, Y అనే ఫ్లక్స్ అనేది వస్తుంది. దాని తర్వాత Y వచ్చిన 120 డిగ్రీస్ తర్వాత మనకి ఏమొస్తుంది, B అనేది ఫ్లక్స్ అనేది వస్తుంది. ఇలా కంటిన్యూస్ చేంజింగ్ 3 ఫేజ్ సప్లై, 3 ఫేజ్ అనేది చేంజ్ అయ్యేది, దాన్ని మనం ఏమంటాం, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి చెప్తాం. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి స్టేటార్లో ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉత్పత్తి అయిన ఫ్లక్స్ అనేది మనకి రోటార్లో ఉండే కాపర్ బార్డ్స్ని కట్ చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటార్ కాపర్ బార్డ్స్ని కట్ చేస్తుందో, అప్పుడు ఈ రోటార్ కాపర్ బార్డ్స్లో మనకి ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏమవుతుంది, మళ్ళీ ఒక ఫ్లక్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ ఫ్లక్స్ ఇక్కడ స్టేటార్లో ఉండే ఫ్లక్స్ని క్యాచ్ చేయడానికి మనకి ఏమవుతుంది, ఈ రోటార్ అనేది తిరుగుతుంది. ఇది వర్కింగ్ మనకి. అంటే స్టేటార్ వల్ల ఉన్న ఫ్లక్స్ వలన మనకి రోటార్లో కరెంట్ ఉత్పత్తి అయ్యి, ఆ కరెంట్ వలన అది కూడా ఆ కరెంట్ ఏం చేస్తుంది, ఆ కరెంట్ ఈ రోటార్లో మళ్ళీ ఒక ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫ్లక్స్ స్టేటార్లో ఉండే ఫ్లక్స్కి క్యాచ్ చేయడానికి రోటార్ని తిప్పుతుంది. ఇది మనకి వర్కింగ్. ఓకే, ఇది వర్కింగ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. సింపుల్గా చెప్పుకుంటే చాలా ఇంతే, దీనికి సింపుల్గా చెప్పుకుంటే ఇంతే. సింపుల్గా 3 ఫేజ్ సప్లై స్టేటార్ ఇచ్చినప్పుడు స్టేటార్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటార్ యొక్క కాపర్ బార్డ్స్, అంటే రోటార్ని కట్ చేయడం వలన రోటార్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. రోటార్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అనేది ఆల్రెడీ షార్టెడ్ ఉండడం వలన, ఎందుకంటే షార్టెడ్ ఉండడం వల్ల ఇది క్లోజ్డ్ లూప్ ఫామ్ అవుతుంది. క్లోజ్డ్ లూప్ ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, కరెంట్ అనేది కూడా మనకి ఉంటాయి. కరెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కరెంట్ వలన మనకి ఎప్పుడైతే కరెంట్ అనేది వాహకంలో ఉంటుందో, లేదా ఏదైనా కాపర్ బార్ కానీ ఏదైనా కండక్టర్లో ఉంటుందో, అప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్లక్స్ ఏర్పడడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న స్టేటార్ ఫ్లక్స్ని క్యాచ్ చేయడానికి చూస్తుంది. ఆ స్టేటార్ ఫ్లక్స్ని క్యాచ్ చేసే క్రమంలోనే ఈ రోటార్ అనేది మనకి ఏం అవుతుంది, రొటేషన్ అవుతుంది. ఇది మనకి వర్కింగ్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఓకే, దీంట్లో మనకి ఒక చిన్న టాపిక్ కూడా ఒకటి ఉంది. ఒకటి నథింగ్ బట్ స్లిప్ అనేది ఒకటి ఉంది. స్లిప్ నథింగ్ బట్ ఏం లేదు. ఎప్పుడైతే యాక్చువల్గా అయితే మనకి రోటార్లో మనకి స్టేటార్కి ఇచ్చిన సప్లై ఏమో 3 ఫేజ్ సప్లై. 3 ఫేజ్ సప్లై యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, 50 హెర్ట్జ్ ఉంది.
ఒకవేళ అట్లా ఉంటే 3 ఫేజ్ అకార్డింగ్ టు పోల్స్ ప్రకారం 4 పోల్స్ తీసుకున్నామంటే మనకి ఎంత అవుతుంది, స్పీడ్ ఎంత అవుతుంది, n = 120 F50/P 4 పోల్స్ అన్నట్టు తీసుకుంటే మనకి ఎంత అవుతుంది ఒకసారి చూద్దాం. ఓకే, 120 × 50/4 4 1 జా 4 30 × 50 ఎంత 1500 rpm. అంటే స్టేటార్లో ఉత్పత్తి అయిన ఫ్లక్స్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, 1500 rpmతో మనకి తిరుగుతుంది. 1500 rpm స్పీడ్తో మనకి ఫ్లక్స్ అనేది తిరుగుతుంది. ఈ 1500 rpmతో ఫ్లక్స్ తిరుగుతున్న దాన్ని రోటార్ కూడా మనకి 1500 rpmతో తిరగాలి. కాకపోతే బికాజ్ ఆఫ్ అంటే ఎందుకు తిరగదు, మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే 1500 rpmకి రోటార్ స్టార్ట్ అవుతుందో అంటే రోటార్ తిరగడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమైంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది దీనికి కట్ చేయదు. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది రోటార్ని కట్ చేయదు. ఎప్పుడైతే రోటార్ని ఫ్లక్స్ కట్ చేయదో అప్పుడు ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాంట్లో ఉండే ఫ్లక్స్ వాల్యూ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ తగ్గుతుందో ఆటోమేటిక్గా రోటార్ స్పీడ్ అనేది మెయిన్ ఫ్లక్స్ స్పీడ్ కంటే కూడా తక్కువ అవుతుంది. ఓకే, ఈ తక్కువ అవ్వడాన్ని మనం ఏమంటాము అంటే స్టేటార్లో ఉత్పత్తి అయ్యే ఫీల్డ్ యొక్క స్పీడ్ని రోటార్ అనేది ఫీల్డ్ క్యాచ్ చేయదు. ఇక్కడ క్యాచ్ చేయకుండా ఎంతైతే స్పీడ్ అనేది వదులుతామో దాన్నే స్లిప్ అని చెప్తాము. ఒకవేళ 1500 rpm అనేది మనకి స్టేటార్లో ఉత్పత్తి అయ్యే ఫ్లక్స్ అనేది తిరుగుతుందంటే రోటార్లో తిరిగేది మనకి ఎంత 1440 rpm లేదా 1400 rpm తిరుగుతుందంటే అక్కడ వదిలేసిన 100 rpmనే మనం స్లిప్ స్పీడ్ అని చెప్పేసి చెప్తాము. అంటే ఓకే, దాన్నే మనం ఏమంటాము స్లిప్ అని చెప్పేసి చెప్తాము. అంటే 100 rpm కంటే తక్కువ దాంతో తిరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాము స్లిప్ అని చెప్తాము. ఓకే, సో దీని స్లిప్ S = ఏం చెప్తాము, NS - N. NS అంటే ఏంటి, సింక్రనస్ స్పీడ్, స్టేటార్ యొక్క ఫ్లక్స్ యొక్క స్పీడ్ సింక్రనస్ స్పీడ్. N అనేది ఏంటి, రోటార్ తిరిగే స్పీడ్. ఇది స్లిప్ అని చెప్తాం. వేరే పర్సెంటేజ్ స్లిప్ తీసుకుంటే మనం ఏం చెప్తాం, పర్సెంటేజ్ స్లిప్ అంటే ఎంత పర్సెంటేజ్తో ఇది చేస్తుందంటే NS - N NS × 100. ఇది మనకి పర్సెంటేజ్లలో మాట్లాడుకుంటే. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే NS వచ్చేసి మనకి 1500 rpm అనుకుంటే N వచ్చేసి మనకి ఎంత 1440 rpm అనుకుంటే లేదా 1400 అనుకుంటే బై మనకి ఏంది 1500 NS కదా. సో NS అనుకుంటే మనకి × 100 అన్నట్టు రాసుకుంటాము. ఓకే, ఇది మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుంది, 60/1500 rpm × 100 అవుతుంది. సో టోటల్గా 4% తక్కువ ఉంది. అంటే రోటార్కి స్టేటార్కి ఫ్లక్స్ స్టేటార్ ఫ్లక్స్ యొక్క స్పీడ్కి రోటార్కి స్పీడ్ ఎంత డిఫరెన్స్ ఉంది, 4% తక్కువ ఉంది అన్నట్టు. ఓకే, ఇది మనకి స్లిప్ గురించి. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వచ్చేసి స్టార్టర్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్, ఏమేమి స్టార్టర్స్ యూజ్ చేస్తామో అవి కూడా మనం తెలుసుకుందాం.